ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆత్మ ఫలాలలో విశ్వాసము అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ ఫలంగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లోకాన్ని, సాతానును, శోధనలను జయించటానికి కావలసినటువంటి బలము, దేవుని ఎడల నమ్మకము, అలాగే కావలసినటువంటి బలము, విశ్వాసము అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విశ్వాసులైనటువంటి వారు కలిగి ఉండవలసింది విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు విశ్వాసము అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపము అని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేగాక దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ విశ్వాసము ఎలాగ కలుగుతుంది అని మనం చూస్తే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట, క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన విశ్వాసము కలుగుతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మాటలు, దేవునికి సంబంధించినటువంటి పాటలు, దేవునికి సంబంధించినటువంటి సాక్ష్యములు, దేవునికి సంబంధించినటువంటి మంచి మాటలు, ఆయన క్రియలు, ఆయన గుణాలు, ఆయన అతిశయాలు, ఆయన యొక్క జీవితము గురించి నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మనము దేవుని యొక్క అతిశయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి బిడలమై దేవుని యొక్క విశ్వాసాన్ని కనబరిచేవారుగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండుమో. చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు విశ్వాసులుగా మార్చబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అవిశ్వాసివి కాక దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు అన్ని విషయాల్లో తగిన కాలంలో సహాయము చేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మనం గమనించినట్లయితే విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయతను కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో ప్రభు యొక్క సమయం, దేవుని యొక్క చిత్తాన్ని మనం గమనించినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతి విషయంలో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు అనాది కాలం నుంచి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయటానికి సన్నద్ధంగా ఉన్నటువంటి దేవుడు, నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను విమోచించినటువంటి దేవుడు, నీ విశ్వాసము దినదినము అభివృద్ధి అయ్యి ఒక స్థిరమైనటువంటి ఆత్మ ఫలాన్ని నీవు కలిగి ఉండి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కనబరచాలని దేవుని యొక్క ఉద్దేశం. అది ఎంతోమంది అవిశ్వాసులు మనం ఈ భూలోకంలో చూస్తూ ఉంటాం ప్రియులారా. ఎంతోమంది ప్రభువుని ఎరగనటువంటి వారిని చూస్తూ ఉంటాం. కానీ ఆ కోవలో నీవు ఉండటానికి దేవునికి ఇష్టం లేదు. ఒక మంచి విశ్వాసిగా ప్రభు కొరకు ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఈ భూలోకంలో నీవు నివాసము చేస్తూ నీ ద్వారా ఎంతోమంది ప్రభు వైపునకు తిరపబడే విధంగా ఉండటానికి దేవుడు నీకు సహాయం చేయాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. కాబట్టి ప్రభువు నూతన విశ్వాసముతో నిన్ను నింపునుగాక. ఉన్నటువంటి బలహీనతలు, అవరోధాలు అన్నీ కూడా దేవుడు యేసు నామములో దూరపరిచి నూతన విశ్వాసము, నూతనమైనటువంటి ఆత్మీయ ఫలమును నీకు దయచేసి నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన మా ప్రియ యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయన మీ బిడ్డలో ప్రభువా, నా తండ్రి, విశ్వాస సహితమైనటువంటి ప్రభువా జీవితాన్ని జీవించడానికి మీరు సహాయం చేయండి. గొప్ప దేవుడో ప్రభువా, మీ కార్యాలు నూతనమైనవి ప్రభువా, మీ కార్యాలు అద్భుతములైనటువంటివి, మీ కార్యంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కాబట్టి ప్రభువా, వారి జీవితంలో నూతన విశ్వాసాన్ని దయచేసి ప్రభువా, నీ ఒక భరోసాగా ఉండి వారి ప్రతి విషయంలో కూడా నాయన మీరు చేయుతగా ఉండి ప్రభువా, మీ తోడ్పాటును దయచేసి నాయన మీ శక్తియుక్తులతో నడిపించి దీవించి ఆశీర్వదించి మహిమపరుస్తారని నమ్ముచు ఈ ఉదయకాలపు దీవెనలతో సమృద్ధిగా మీరు నింపి ఆశీర్వదించి ప్రభువా, యేసు క్రీస్తు నామన మా ప్రార్థనా మనవులన్నీ కూడా పొంది ఉన్నామని విశ్వసిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.